హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో కాదు, మా మేనత్త ఇంట్లో అయితే చేస్తున్నాను. మా ఇంట్లో నెక్స్ట్ వీక్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ఈసారి వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే చేస్తున్నాను. ఆమె ఒక్కటే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ చేసుకోలేకపోతుంది. నార్మల్గా టెంకాయ అయితే కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ టైంలో మేము కూడా చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈసారి వచ్చేసి మా అత్తకి నాకు కూడా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయని చెప్పింది. ఇంకా మా ఇంట్లో చేయడం లేదు కాబట్టి ఈరోజు అయితే ఇక్కడ చేస్తున్నాను. ముందుగా అమ్మవారి పటం అయితే పెట్టుకున్నాను. అరిటాకు వేసి బియ్యం వేసి దాంట్లో పసుపు కుంకుమ వేసి దాని తర్వాత అయితే రాగి చెమ్ము ఉంటే కలశం పెట్టుకుంటున్నాను. వాటర్ వేసాను. ముందుగా దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు పూలు ఇంకా డబ్బులు అయితే వేస్తున్నాను. కలశం కూడా పెట్టుకోవడం మొదటిసారి అనమాట. ఇంకా ప్రసాదాలన్నీ కూడా ఉదయం వచ్చి చేసేసాను ఇక్కడనే. చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను, హడావిడి ఏం లేకుండానే. 9:30కి అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చరణ్ కూడా వచ్చేసాడు నాతో పాటు పూజ చేసేదానికి. చరణ్కి పూజలు అంటే ఇష్టం కదా. ఇంకా అద్విత కూడా వచ్చింది, కానీ అల్లరి చేస్తామంటే మా అన్న వదిలేసి వచ్చాడు ఇంటికి వెళ్ళేసి. అసలు ఈరోజు నైట్ అయితే వర్షం ఏం పడింది, పడతానే ఉంది వర్షము. 3 days నుంచి అయితే వర్షం ఆకుండా పడతానంది. కనీసం ముగ్గు కూడా వేసుకోలేదు వాకిటి ముందర అయితే. మామూలుగా అయితే ముగ్గు వేసుకొని రంగులు వేసుకుని తలకే లేట్ అయిపోయి కొంచెం పూజ లేట్ అయిపోయేది. ముగ్గు లేకపోవడం వల్ల అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత అయితే అమ్మవారికి ధూపం అయితే సమర్పిస్తున్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. గణపతిని కూడా చేసుకున్నాం కదా. అక్కడ వచ్చేసి స్వామివారి దగ్గర కుంకుమతో అయితే పూజ చేసాము. దాని తర్వాత అమ్మవారి దగ్గర కూడా కుంకుమతో పూజ చేసాము. ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత మంగళహారతి అయితే ఇస్తున్నాను. వరలక్ష్మి వ్రతం అంటేనే అదొక పాజిటివ్ ఎనర్జీ కదా, చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం వస్తుందంటేనే. ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతానికి శనగలు అయితే ఉడకబెట్టేసింది నేను వచ్చేలోపు మా అత్త. ఇంకా కేసరి చేశాను, పెరుగన్నము, పులిహోర అయితే చేశాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్త అయితే వచ్చి దండం పెట్టుకుంటుంది. ఇంకా చరణ్ కూడా చూడండి పడి పడి దండం పెట్టుకుంటా ఉన్నాడు. ఇంకా వాయనం ఇద్దాము ముగ్గురికి అనుకుంటున్నాను. వాయనం గురించి అయితే ముందు ఏం అనుకోలేదు, జస్ట్ కలశం పెట్టేసి టెంకాయ కొట్టుకుందాం అనుకున్నాము. కానీ కలశం పెట్టాం కదా, ముగ్గురికి ఇస్తే బాగుంటుందనేసి ఇంకా ముగ్గురికి అయితే ఇచ్చామన్నమాట వాయనం కూడా. ఇంకా వాయనంలోకి వచ్చేసి జాకెట్ పీసు, ఒక 2 బ్యాంగిల్స్, పసుపు తాడు ఉంటుంది కదా అది, ఆకు ఒక్క, పసుపు కుంకుమ ప్యాకెట్, ఒక 2 అరటిపళ్ళు అయితే పెట్టాము. అనుకోకుండా జరిగిందనమాట ఈ వరలక్ష్మి వ్రతం వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో. అసలు ప్లానే లేదు. కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం బాగా చేసుకునే వాళ్ళం, డెకరేషన్ కూడా. ఇంకా సెకండ్ ఈ అక్క వచ్చేసి పాపం పూజ చేసుకుంటా ఉన్నింది. నేనైతే 2 సార్లు ఫోన్ చేసి రాక్క తొందరగా అంటేసి పాపం వచ్చేసింది పూజ కంప్లీట్ చేసేసి. ఇంకా వాయనం కూడా ఎవరికి ఇవ్వలేదంట. ఫస్ట్ వాయనం తీసుకోవడానికి వచ్చింది నా దగ్గరికి కూడా.
ఇంకా ఇంకొకరికి కూడా ఇచ్చాను. ఆయనే ముగ్గురికి కలిపి. అప్పుడొచ్చేసి మా అన్న ఇంటికెళ్ళాడనమాట. వీడియో అయితే తీయలేదు. నా వరలక్ష్మి వ్రతం అయితే ఇంత సింపుల్‌గా అయితే చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.